టిఫిన్ ఏం కావాలి? చట్నీస్ ఓకే ఇందవే నువ్వు అడిగిన ఆనియన్ దోశ అండ్ ఎగ్ దోశ, పల్లి చట్నీ, కారం చట్నీ. హాయ్, వెల్కమ్ టు నవీన్స్ అడ్వెంచర్స్. ఈరోజు మా వైఫ్ అయితే ఆనియన్ దోశ కావాలనింది. సో దీనికోసం నేనైతే 2 టైప్స్ ఆఫ్ చట్నీ అండ్ ఆనియన్ దోశ చేస్తున్నాను. అండ్ కారం దోశ, ఎగ్ దోశ వీలైతే చేస్తాను. సో చూద్దాం రండి. సో కారం చట్నీకి నేనైతే టమాటో ఒకటి తీసుకున్నా, 2 ఎర్రగడ్డలు, 5-6 పళ్ళుల్లో ఇది తెల్లగడ్డలు, తర్వాత చిన్న పించ్ ఆఫ్ జింజర్, ఒక 7-8 మిర్చి అన్నమాట. ఫస్ట్ అయితే నేను ఆనియన్స్ వేసుకుంటున్నాను మిక్సీలో, ఆ తర్వాత ఒక టమాటో, తర్వాత తెల్లగడ్డలు, కొంచెం జింజర్, ఆ తర్వాత మిరపకాయలు అనమాట. సో దీనికి వాటర్ ఏమి వేయాల్సిన పని లేదు, ఇంక లైట్గా సాల్ట్ వేసుకోవాలి. దీంతో తగినంత సాల్ట్ వేసుకుంటే చాలు. ఇలా అయితే అవుతుంది. స్మెల్ అయితే అదిరిపోతుంది, జింజర్ స్మెల్ అయితే కేక్ వస్తుంది అసలు. ఇప్పుడు మనమైతే ఇది పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి, అప్పుడే బాగుంటుంది. లేకపోతే పచ్చివాసన ఆనియన్ స్మెల్ అయితే అలానే ఉంటుంది. సో నేను ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకుంటున్నా. ప్యాన్ కొంచెం బాగా హీట్ ఎక్కాక కరివేపాకు అయితే వేసుకుంటున్నా. ఆ తర్వాత లైట్గా ఆవాలు, దాంతోనే శనగపప్పు కూడా లైట్గా వేసుకుంటున్నా. ఇది అప్పుడప్పుడు అక్కడక్కడ తింటుంటే బాగా మంచిగా అనిపిస్తుంది అనమాట. సో అందుకోసమే ఇది ఒక 1 మినిట్ అలా చేసినామంటే కొంచెం లైట్ బ్రౌన్ కలర్ అయిన తర్వాత, మీకు కనిపిస్తుంది అనుకుంటా బ్రౌన్ కలర్ అయింది కదా. ఇప్పుడు మనం మన కారం చట్నీని అయితే దీంతో వేసుకోవాలి. ఇలా ఒక 3 to 4 మినిట్స్ ఆర్ ఎల్స్ 2 to 3 మినిట్స్ అయితే సరిపోతుంది. అప్పుడు ఈ పచ్చి వాసన అంతా వెళ్ళిపోతుంది, అప్పుడే బాగుంటుంది. ఈ ఆయిల్ అంతా పైకి తేలాలన్నమాట, అప్పుడు చట్నీ రెడీ అయిపోయినట్టే. అలా మధ్యలో కలబెట్టుకోవాలా, అప్పుడే చట్నీ మంచిగా ఉంటుంది. లేకపోతే అడుగు పట్టేస్తుంది. కాబట్టి అలా లైట్గా 2 మినిట్స్ అలా కలబెట్టుకుంటూ ఉండాలన్నమాట. మీరు చూసారా ఆయిల్ పైకి వస్తుంది కదా, ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది అనమాట. ఇప్పుడైతే నేను పల్లి చట్నీకి వేరుశనగలు అయితే తీసుకుంటున్నాను. ఇద్దరికే కాబట్టి లైట్గా కొంచెం తీసుకుంటున్నా, సరిపోతుంది ఇది ఇద్దరికి. సో ఇది లో ఫ్లేమ్లో చేసుకుంటేనే బాగుంటుంది, లో ఫ్లేమ్లో వేయించుకుంటేనే చాలా బాగుంటుంది. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే అస్సలు టేస్ట్ బాగానే ఉంటుంది కానీ తిన్నట్టు ఉండదు. సో లో ఫ్లేమ్లో వేయించుకుంటే చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట. 2 to 3 మినిట్స్ ఇలా చేసిన తర్వాత ఇలా లో ఫ్లేమ్లో చూడండి శనగకాయలు అయితే మంచిగా రంగు మారుతాయి అన్నమాట. ఈ స్టేజ్లో అయితే ఆపేయాలన్నమాట. ఆపేసి ఒక 5 మినిట్స్ ఆరబెట్టుకోవాలన్నమాట. సో పల్లి చట్నీకి నేనైతే ఇద్దరికే కాబట్టి హాఫ్ ఆనియన్ తీసుకున్నా. దీంతో లైట్గా కొత్తిమీర, ఇది పెద్ద మిర్చి కాబట్టి ఒక 3 తీసుకున్నాను. తర్వాత 2-3 పళ్ళు వెల్లుల్లి. ఆ తర్వాత దీంతో చింతపండు పెట్టాలన్నమాట, కొంచెం లైట్గా పించ్ ఆఫ్ చింతపండు. ఆ తర్వాత మనము వేయించి పెట్టుకున్న ఆరబెట్టుకున్న వేరుశనగలు. ఆ తర్వాత దీంతోనే సాల్ట్ వేసుకోవాలన్నమాట. ఇంత సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత దీంతో లైట్గా వాటర్ వేసుకోవాలా, కావాల్సినంత వాటర్ అయితే వేసుకోవాలన్నమాట. చట్నీ అయితే ఇలా అయింది. దీంతో ఇప్పుడు పోపులు వేసుకుంటే కరెక్ట్గా ఉంటుందన్నమాట చట్నీ. ఇప్పుడు పోపులు అయితే వేసుకుంటున్నాము చట్నీకి, పల్లి చట్నీకి. లైట్గా ఆయిల్ వేసుకోవాలా, ఆవాలు లైట్గా వేసుకుంటున్నా. ఆవాలు వేసుకున్నాను. తర్వాత ఇలా ఆవాలు పగిలిన తర్వాత కరివేపాకు వేసుకొని 2 మిర్చీలు అయితే వేసుకున్నాను. టేస్ట్ కోసం కారం బాగుంటుంది కాబట్టి ఇలా వేసుకున్నాను అనమాట. సో పోపులు అయితే దీంతో వేసుకునేసుకున్నాం. సో మన పల్లి చట్నీ అయితే రెడీ. సో నేను ఆనియన్ దోసకి అయితే ఒక ఆనియన్ అయితే తీసుకుంటున్నాను. ఒకటో లేకపోతే 2 చిన్నదైతే 2 తీసుకుంటా. సో ఇలాంటిది తీసుకున్నాను. ఇలా చిన్న ముక్కలుగా కోసుకోవాలన్నమాట, అప్పుడే ఆనియన్ దోశ టేస్ట్ అయితే చాలా బాగుంటుందన్నమాట.
దోశలు వేసేటప్పుడు మనం స్టవ్ మీద దోశను పెట్టినప్పుడు అలానే లవ్ మీద వేసినామంటే ఆ దోశ అనేది చాలా మంచిగా వస్తుంది అనమాట. దోశ వేయడం ఒక ఆర్ట్ అనమాట. సో ఈ వీడియో చూసి నేర్చుకోండి ఎలా దోశ వేయాలి అనేసి. ఇప్పుడు చూడండి దోశను అయితే పోస్తున్నా. ఒక 1.5 గరిట పిండి వేసుకొని మంచిగా ఇలా రౌండ్గా తిప్పారంటే దోశ మనం అనుకున్నట్టయితే వస్తుందన్నమాట. ఇలా ఇంకా సైడ్స్లో లైట్గా ఆయిల్ వేసుకుంటున్నా. ఇప్పుడు మనం ముందుగా చేసుకున్న కారం అయితే వేసుకుంటున్నాను లైట్గా. సో దీన్ని ఇలా అప్లై చేయాలా. అప్పుడే తీసుకున్న ఆనియన్స్ని అయితే దీని మీద అయితే వేస్తున్నాను అనమాట. అంతే అండి, సింపుల్ అండి, ఇదంతా ఈజీగా చేయొచ్చు. మీరు ఎందుకు బయట వెళ్ళి ఒక 50 రూపీస్ 60 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తారు ఈ దోశలకి? ఇది ఇంట్లోనే చేసుకోవచ్చు హ్యాపీగా. సో దీని మీద లైట్గా ఇలా ఆయిల్ వేసేసి దీని మీద ఒక గిన్నెను అయితే ఒక 2 minutes మూసి పెట్టేస్తామంటే మన దోశ అయితే రెడీ అవుతుంది అనమాట. ఇలా 1.5 minute to 2 minutes ఇలా పెట్టేసిన తర్వాత ఇలా తీసేస్తే మన దోశ అయితే మంచిగా రెడీ అయి ఉంటుంది. చూడండి కనిపించిందా ఇలా. సో ఇప్పుడు దీన్ని అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఇప్పుడైతే ఎగ్ దోశ అయితే వేస్తున్నా. సింపుల్, సేమ్ ఇప్పుడు వేసినట్టే. ఇది మన చిత్తూరు స్టైల్ ఎగ్ దోశ అనమాట. సేమ్ 1.5 గరిట తీసుకున్నా. మంచిగా ఇలా రౌండ్గా వేసుకోవాలి. ఎలా చందమామ షేప్లో రావాలన్నమాట, మూన్ టైప్లో. అప్పుడే దోశ బాగా వస్తుంది. ఇలా వేసుకున్నామా, ఆ తర్వాత లైట్గా ఆయిల్ వేసుకోవాలి. దీని మీద ఒక ఎగ్ అయితే వేసుకుంటున్నా. మీకు సింగిల్ ఎగ్ కావాలంటే సింగిల్ ఎగ్ వేసుకోండి, డబుల్ కావాలంటే డబుల్ వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత నేను ఒక స్పూన్ తీసుకొని మంచిగా అన్ని చోట్ల ఎగ్ అప్లై అయ్యేటట్టు అప్లై చేసుకోండి. సో ఇంకా కారం, కావాల్సినంత కారం ఇక్కడ వేసుకొని కలిపేస్తే మన ఎగ్ దోశ అయితే రెడీ. కారం ఎగ్ దోశ అంటారు ఇది. ఎలా ఉంది ఎగ్ దోశ? బాగుందా? మీకు తినాలనుకుంటే కమెంట్ చేయండి, మా ఇంటికి పిలిపించి మరీ సర్వ్ చేస్తాను మీకు. సో ఇప్పుడు ఒక పక్క అయితే బాగా కాలింది. సో రెండో వైపు అయితే తిప్పుకుంటున్నాను. సింపుల్, దోశ తీయడం కూడా చాలా ఈజీ అండి. కొంతమంది దాన్ని గోకి తీస్తారు, నా పిల్లం అయితే నెక్స్ట్ లెవెల్లో తీస్తుంది. అలానే మంచిగా ఇలా పెట్టేస్తే సరిపోతుంది అనమాట. అంతే, ఈ పక్క ఒక 2 minutes చేసుకుంటే సరిపోతుంది. ఎగ్ అయితే బాగా కాలిన తర్వాత దోశ అయితే రెడీ అనమాట. ఒక 2 minutes కాలిన తర్వాత మనం ఈ దోశనైతే ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకుంటాం అనమాట. అంతే, చూడండి దోశ రెడీ. మంచిగా వచ్చిందా? మంచిగా కాలింది కదా. ఇందవే నువ్వు అడిగిన ఆనియన్ దోశ అండ్ ఎగ్ దోశ, పల్లి చట్నీ, కారం చట్నీ తినేసి ఎలా ఉందో చెప్పు. బాగుందా? ఏది బాగుంది? ఎగ్ దోశ బాగుందా లేకపోతే ఆనియన్ దోశ బాగుందా? ఎగ్ దోశ బాగుంది. ఆనియన్ దోశ ఇప్పుడు టేస్ట్ చేస్తున్నా. ఇది చాలా బాగుంది. థ్యాంక్ యూ.